నమస్తే. ఈరోజు మనం ఒక స్పెషల్ డాక్టర్ని కలవబోతున్నాం. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్కారం సార్. అసలు ఏంటి సార్ మెలియాయిడోసిస్ కేసులకి సంబంధించి ఏం చెప్తారు దాన్ని? దీనికి పలు కారణాలు ఉన్నాయి. అందుట్లో ప్రధానంగా నేను గమనించిన కారణం ఏంటంటే ఇన్ఫెక్షస్ డిసీజెస్, అంటే జ్వరాలు అనేది ఒక స్పెషాలిటీగా మనం డెవలప్ చేయలేం. అంటే ఇన్ఫెక్షస్ డిసీజెస్ నిర్ధారణకి అద్దం పడుతుంది మన తురకపాలెం ఎపిసోడ్. ఇది ఒక ఆరంభం అనుకోవచ్చా? ఆరంభము ఎండింగ్ ఆన్ భారతదేశ పరిస్థితి. నమస్తే. ఈరోజు మనం ఒక స్పెషల్ డాక్టర్ని కలవబోతున్నాం. స్పెషల్ అని ఎందుకన్నానంటే సరిగ్గా ఒక 4 నెలల క్రితం గుంటూరు తురకపాలెంలో జరిగినటువంటి ఆ మెలియాయిడోసిస్ కేసులకు సంబంధించి వరుసగా 30 మంది చనిపోయారు. హాస్పిటల్కి వెళ్తున్నారు, శవాలే ఇంటికి తిరిగి వస్తున్నారు. అప్పట్లో అది ఒక పెద్ద సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా, ఇన్ఫ్యాక్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే అందులో ఒక వ్యక్తి హెల్ప్ హాస్పిటల్కి వెళ్ళారు. శ్రీ హాస్పిటల్స్ కూడా అంటుంటారు. అక్కడ ట్రీట్మెంట్ పొంది అతను మాత్రమే అక్కడ బ్రతికి బట్టగట్టి ఇంటికి చేరాడు. అతను ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అతనికి ట్రీట్ చేసినటువంటి డాక్టర్ గారే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఫ్రమ్ శ్రీ అండ్ హెల్ప్ హాస్పిటల్స్. సో ఈరోజు మనం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని కలవబోతున్నాం. అందుకే ఆయన్ని స్పెషల్గా మెన్షన్ చేశాను. సార్, థ్యాంక్ యూ సార్, అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం సార్. నమస్తే సార్, జ్వరం గురించి మనకి ఇది ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెలియాయిడోసిస్, ఈవెన్ రీసెంట్గా మనకి వర్షాకాలం వచ్చినప్పుడు జీజీహెచ్లో కూడా చాలా కేసులు చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అయితే మీరు అప్పుడు ఒక విషయం చెప్తూ మెలియాయిడోసిస్ కేసెస్లో మిగతా హాస్పిటల్స్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కనిపెట్టలేకపోవడానికి చాలా కారణాలు చెప్తూ బ్లడ్ కల్చర్ గురించి చెప్పారు. ఒకప్పుడు అవి మనకి సరిగ్గా అవైలబుల్ లేవని చెప్పారు. అసలు ఏంటి సార్ మెలియాయిడోసిస్ కేసులకి సంబంధించి ఆయన చెప్తూ జస్ట్ కేవలం 29 రూపాయల ట్యాబ్లెట్ని 3 పూట్ల ఇచ్చి నాకు తగ్గించేశారని చెప్పారు. అంత పెద్ద ఇష్యూని. సో ఏంటి సార్, ఏం చెప్తారు దాన్ని? సో బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే భారతదేశంలో ఉన్న అతిపెద్ద బిగ్గెస్ట్ ఇష్యూ, దురదృష్టవశాత్తు జ్వరం విషయానికి వచ్చేసరికి వ్యాధి నిర్ధారణ దగ్గర మనం ఈరోజు కూడా నేను నా ఉద్దేశంలో ప్రపంచ దేశాలు అంటే డెవలప్డ్ కంట్రీస్తో పోటీ పడలేకపోతున్నాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనికి పలు కారణాలు ఉన్నాయి. అందుట్లో ప్రధానంగా నేను గమనించిన కారణం ఏంటంటే ఇన్ఫెక్షస్ డిసీజెస్, అంటే జ్వరాలు అనేది ఒక స్పెషాలిటీగా మనం డెవలప్ చేయలేం దేశంలో. ఇప్పుడిప్పుడే జ్వరాల స్పెషలిస్టు లేదా ఇన్ఫెక్షస్ డిసీజ్ స్పెషలిస్టు అనేది ఒక ఎంటిటీగా ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే మెజారిటీ ఆఫ్ ది టైం మనం కొంతవరకు వెస్టర్న్ వరల్డ్కి ప్రభావితం అవుతాం. అంటే అమెరికా ఫస్ట్ ఏం చేసింది, యూకే ఏం చేసింది, లేదా యూరోప్ ఏం చేసింది, అది మనం చేయాలి, మనం కూడా దానికి తక్కువ కాస్ట్లో సాధించాలి అనే కాన్సెప్టే మనకి ఎప్పుడు లైఫ్లో ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే ఇన్ఫెక్షస్ డిసీజెస్ వాళ్ళకి అక్కడ అంత ప్రమాదకరం కాదు. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్లో మనకి ఉదాహరణకి 100 మంది పేషెంట్లు ఉంటే జ్వరాలు ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండేవాళ్ళు మనకి 40-50% ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అది 5-10% ఉంటారు. సో ఈ పాయింట్లో ఏమైంది, దురదృష్టవశాత్తు వాళ్ళు ఏదైతే ఏ స్పెషాలిటీస్ మీద అయితే ఫోకస్ పెట్టారో మనం కూడా ఆ స్పెషాలిటీస్ మీదే ఫోకస్ పెట్టడం జరిగింది. సో ఇనిషియల్గా మనం ఎక్స్ట్రాడినరీగా కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, నెఫ్రాలజీ, క్యాన్సర్ అన్ని టాప్ లెవెల్లో డెవలప్ చేసుకుంటూ వస్తూ లిటరల్గా హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, డబుల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయగలిగే స్టేజ్కి ఇండియా వెళ్ళిపోయింది. కానీ ఆ గత ఫ్యూ డెకేడ్స్లో, దశాబ్దాల్లో ఇంత పైకి వెళ్ళిన భారతదేశం ఇన్ఫెక్షన్ కంట్రోల్ విషయంలో వెనక్కి వెళ్ళింది యాక్చువల్లీ. సో దిస్ హ్యాస్ కాజ్డ్ నౌ ఏ కైండ్ ఆఫ్ ఎ ప్యానిక్ సిచ్యువేషన్ ఇన్ దిస్ కంట్రీ. ఏంటి ప్యానిక్? నేను రెగ్యులర్గా గమనిస్తున్నాను సూపర్ స్పెషలిస్టులు, ఎస్పెషల్లీ ముఖ్యంగా నాకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్టులు, ఆంకాలజిస్టులు, ఈవెన్ నాకు యూరాలజిస్టులు, అట్లనే గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, సర్జన్స్, దే కీప్ కాలింగ్ మీ ఎట్ ఏ పాయింట్ వేర్ కళ్యాణికి చేయి దాటిపోతున్నట్టుంది సిచ్యువేషన్, పేషెంట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వట్లేదు, మీ దగ్గరకు ఒక టెస్ట్కి పంపించాం, ఆ టెస్ట్ రిపోర్ట్లో ఏ మందులు పనిచేయట్లేదని వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఇది మనం బిగినింగ్లో దాని మీద ఫోకస్ చేయాలి. మనం ఎండ్కి వచ్చిన తర్వాత ఈ ప్రశ్న తలెత్తుతుంది.
సో ఇక్కడ ఏం జరుగుతుంది, మన బ్యాడ్ లక్ ఏంటంటే మనం ఫోకస్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఇన్ఫెక్షన్ని ఐడెంటిఫై చేయటం. ఇప్పుడు మీకు గుండె జబ్బు ఉంది అన్నారు, చాలా సింపుల్. ఈరోజు ఒక పేషెంట్ నాకు గుండె జబ్బు ఉందా అని వచ్చినప్పుడు మనం ఒక ఈసీజీ తీస్తాం, ఒక ఎకో చేస్తాం. ఈ రెండిట్లో ఏదైనా తేడా రాగానే పేషెంట్ అడుగుతాడు, వీటిల్లో తేడా ఉందని. సార్ యాంజియోగ్రామ్ చేయించుకోవాలా సార్? ఎక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్, మాకు తెలిసిన హాస్పిటల్ ఉంది సార్, అక్కడికి వెళ్ళి చేయించుకుంటాం సార్. ఎందుకు అడుగుతున్నాడు అతను ప్రశ్న? నా జబ్బు ఏంటి, ఎలా ఉంది అని తెలుసుకోవాలి. సో అంత వివరం కార్డియాలజీ, న్యూరాలజీ ఉంది. సింపుల్గా తలనొప్పి వచ్చింది, నేను అడగక్కర్లా నీకు తలనొప్పి ఎన్ని రోజుల నుంచి వచ్చింది, కళ్ళు తిరుగుతున్నాయా, అవన్నీ కాదు సార్, ఎంఆర్ఐ చేయొచ్చురా సార్ అని అడుగుతాడు. నెక్స్ట్ ఈవెన్ బిఫోర్ ఐ ఫినిష్ ద క్వశ్చన్ ఆర్ ఈస్ ఆస్కింగ్ హిమ్ ద హిస్టరీ, అడిగే లోపే నాకు తలకి స్కాన్ చేయించరా సార్ అని. అంటే ఒక విధంగా వాళ్ళకి ఏంటి, ఒక ఒక అది ఫియర్ అవ్వచ్చు, లేకపోతే నిర్ధారణ గురించి అవగాహన పెరిగి ఉండటం. నా పాయింట్లో అది మేబీ స్పెషలిస్ట్ ఎప్పుడైతే దేశంలో సౌలభ్యంగా అందుబాటులోకి వస్తారో ఆటోమేటిక్గా నాలెడ్జ్ కూడా ఈజీగా పర్కులేట్ అవుతుంది. సో అదే జరిగింది గుండె జబ్బుల విషయంలో, మెదడు జబ్బుల విషయంలో, ఇప్పుడు క్యాన్సర్లో. ఈరోజు అదే పాయింట్లో 100కి 50% ప్రాబ్లం పేషెంట్స్ ఉన్న జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ విషయంలో ఆ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పేషెంట్ దగ్గర లేదు. నిజాయితీకి చెప్పాలంటే కొంత డాక్టర్స్ కూడా దాన్ని అంటే తగ్గిపోతుందిలే, ఎందుకు అంత భయపడాల్సిన అవసరం లేదనే ఒక ఆలోచన కూడా ఈరోజు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ని ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చేసినాయి. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్లో ఎలా అయితే గుండె జబ్బు రాగానే నాకు యాంజియోగ్రామ్ చేయండి, లేకపోతే తలనొప్పి రాగానే నాకు ఎంఆర్ఐ చేయండి అన్నారో, నేను అదే ప్రశ్న అడుగుతున్నా. జ్వరం రాగానే నా జబ్బు పేరేంట్రా చెప్పండి అని అడగరే? అది జ్వరం అంతవరకు తెలుసు. జ్వరం ఏంది? జ్వరం అనేది జబ్బు కాదు కదా. తలనొప్పి జబ్బా? కాదు. తలనొప్పి ఉంటే ఏమంటున్నావు? నాకు స్కాన్ చేసి ఏమైంది, రక్తం గడ్డగట్టిందా లేదా అడుగుతున్నావు. నువ్వే అడుగుతున్నావు కదా. అదే చెస్ట్ పెయిన్ వచ్చింది అనుకో, వెంటనే డాక్టర్ సార్ నాకు యాంజియో చేయండి, నాకు ఎన్ని క్లాట్లు, 3 ఉన్నాయా 4 ఉన్నాయా, స్టెంట్ వేస్తారా, బైపాస్ చేస్తారా, ఇంత వివరం తెలుసుకుంటున్నావు. ఏం జ్వరం దగ్గర అదే వివరం నువ్వు తెలుసుకోవట్లా. ఏంటది? అది మలేరియానా, డెంగీనా, టైఫాయిడో నీకు తెలిసిన 2-3 పేర్లు ఏదో ర్యాపిడ్ టెస్ట్లు, అవి కూడా రిలయబిలిటీ తక్కువ ఉన్నాయి, 1-2 చేసేసి ఇక ఆ రెండిట్లో ఏది తేలకపోతే ప్రస్తుతానికి యాంటీబయాటిక్స్ వాడేసి ఒక వారం 10-15 అదే తురకపాలెం. దట్ ఎండెడ్ ఇన్ తురకపాలెం. వాట్ ఈస్ తురకపాలెం ఎపిసోడ్? ఇట్స్ ఎ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ ఇండియా. భారతదేశం యొక్క క్లియర్ కట్ ఇమేజ్, ఒక అద్దం పడుతుంది భారతదేశం యొక్క ఇన్ఫెక్షస్ డిసీజెస్ డయాగ్నోసిస్. అంటే ఇన్ఫెక్షస్ డిసీజెస్ నిర్ధారణకి అద్దం పడుతుంది మన తురకపాలెం ఎపిసోడ్. ఇది ఒక ఆరంభం అనుకోవచ్చా? ఆరంభము, ఎండింగ్ అన్ను, భారతదేశ పరిస్థితి అన్నాడు. ఆరంభం ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు ఎండ్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. సో ఇది అద్దం పడుతుంది, తీవ్రతని అద్దం పడుతుంది. ఏం అర్థం పడుతుంది? 20 నుంచి 30 మంది చనిపోయేదాకా అది దొరకని వ్యాధ, దొరికే వ్యాధి, తెలియని వ్యాధ, డాక్టర్లకు తెలిసిన వ్యాధి, భారతదేశంలో లేని వ్యాధ, నాయన 100 సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధి. అది కొత్త వ్యాధి కాదు, పట్టుకోలేని వ్యాధి కాదు, డాక్టర్లకు తెలియనిది కాదు. మరి ఎందుకు పట్టుకోలేకపోయాం? దట్ ఈస్ బికాస్ డయాగ్నోసిస్, జ్వరాలకి డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది పబ్లిక్. అండ్ ఆల్సో టు బి ఫ్రాంక్ టు సర్టెన్ ఎక్స్టెంట్ డాక్టర్స్ కూడా అంటే ఇంపార్టెంట్ కాదు అంటే మళ్ళీ అది హర్టింగ్గా అనిపించవచ్చు, కానీ చూద్దాంలే ప్రస్తుతానికి ఈ వాడి తగ్గపోతే అప్పుడు ఆలోచిద్దాంలే, ఎందుకు ఖర్చు అంటే. నేను అదే ప్రశ్న అడుగుతున్నా. జ్వర నిర్ధారణకి ఖర్చు అనుకునేటప్పుడు గుండె జబ్బుకి ఎందుకు ఖర్చు కాదు? తలకి స్కాన్ చేయాలంటే ఈరోజు ఎంఆర్ఐ స్కాన్ 10,000 పెట్టి స్కాన్ చేస్తున్నారు. అదే 4-5 వేలు పెట్టి రక్త పరీక్ష ద్వారా ఏ జ్వరమో తెలుసుకోవడానికి ఎందుకు మీరు వెనకాడుతున్నారు? మీరు ఇందాక చాలామంది మీరు అడిగేటప్పుడు కొంతమంది నన్ను ఈ ప్రశ్న కూడా అడుగుతారు, సార్ జ్వరానికి ఏంటి సార్ ఇన్ని ₹1,000 పరీక్షలు అవుతున్నాయా? జ్వరానికి ₹1,000 పరీక్షలు ఎప్పుడు చేయాలి అని తెలిస్తే 1,000 కాదు, ప్రాణం కాపాడటానికి లక్షలు కూడా ఖర్చు అవ్వచ్చు, మనకు తెలియదు. అది నువ్వు ఈరోజు దీని గురించి ఆలోచిస్తే నువ్వు ఆ రోజు ఆ స్టేజ్కి వెళ్తావు. ఇప్పుడు ఆ 20-30 మంది నువ్వు వెనక్కి తీసుకురాలేవు, ఎప్పటికీ రారికోవాలి. కానీ అదే పేషెంట్లకి ప్రాపర్గా ఒక బ్లడ్ కల్చర్ 2,000-2,500 అవుతుంది అంతే. జరిగి ఉంటే
ఈరోజు ఆ 20 మంది బ్రతికి ఉండేవాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్, అండ్ ఆల్ ది బెస్ట్ టు యువర్ రీసెర్చ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.